ఉండటం జరిగింది. ఆ 200 తర్వాత వచ్చిన రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డి కూడా పెంచల వాళ్ళు. కాబట్టి చంద్రబాబుకు ఆ క్రెడిట్ రెండోసారి 1000కి వెళ్ళింది. ఆయన వదిలేసిన చోట అంతకుముందు పెన్షన్లను పట్టించుకున్నాడు, తన పాదయాత్ర తర్వాత తను పట్టించుకుని 1000 రూపాయలు చేశాడు. హైయెస్ట్. ఒకప్పుడు అసలు తనదంటూ ముద్ర లేని పెన్షన్లో తన ముద్ర వేసుకున్నాడు. తర్వాత జగన్ పాదయాత్ర చేసినప్పుడు నేను 2000 ఇస్తానన్నాడు. అనగానే చంద్రబాబు 2000 అన్నాడు. మళ్ళీ ఇచ్చేశారు, ఇవ్వడం బిగించేశారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను 3000 అన్నాడు. అప్పుడు వీళ్ళు కూడా 3కి ఇద్దాం అనుకున్నారు. ఏదో చివరిలో లాస్ట్ 1 month 2 months కొంతమందికి ఇచ్చారు కూడా. తర్వాత అయితే కొత్త వివల వీళ్ళతో వచ్చిన ప్రాబ్లం ఏంటి, కొత్త వివల. ఇప్పుడు జగన్ వచ్చేటప్పటికి ఎప్పటికప్పుడు కొత్త ఇస్తానే వచ్చాడు. ఇప్పుడు వీళ్ళు వచ్చేటప్పటికి దాదాపు 17-18 నెలలు అయిపోయింది కదా. ఈ 18 నెలల్లో పెన్షన్ కొత్తగా ఇచ్చింది లేదు, ఉన్నాయి ఒక 7 లక్షల దాకా తగ్గించారు. 4 లక్షలు ఒంటరి మహిళ పింఛన్స్ అన్నారు, ఒంటరి మహిళ పింఛన్లు అన్నారు, 70,000 పింఛన్ల దాకా రెడీ చేసామన్నారు. మరి దాంతో పాటుగా ఇస్తున్న పెన్షన్లే వికలాంగుల పెన్షన్లు తీసేశారు చాలా మందికి. అలాగే మామూలు పెన్షన్లు కూడా అనర్హత అంటే తీసేశారు, నడిచినాయి. అది సాక్షి వాళ్ళ లెక్క 7 లక్షలు, వీళ్ళ లెక్కన 2 లక్షలు 3 లక్షలు, వాళ్ళందరూ అనర్హులు ఎందుకు పనికిరారు అన్న లెక్కన వీళ్ళు రాసుకొచ్చారు. కాబట్టి నడిచిపోతుంది. మేబీ లాస్ట్ ఇయర్ ఒకవేళ కనుక జగన్ 5,000 అన్నాడు అనుకోండి, వీళ్ళు లోపుగా తగ్గిస్తారు కదా జనాలకి.